నేను చేసిన తోలపనికి అయితే మా వాళ్ళు కొట్టుకొస్తున్నారు. గుడ్ మార్నింగ్ గాయ్స్, డే 7 ఆఫ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ విత్ హాస్టల్ ఫుడ్. ఈరోజు వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్. బ్యాక్ కి ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి సిటర్ కేర్ బ్రో. ఇందులో అయితే మేము వైట్ గ్రిప్ యూజ్ చేసినాం. మనం ఎప్పుడైనా బ్యాక్ చేసేటప్పుడు వైట్ గ్రిప్ యూజ్ చేస్తే మనకైతే అప్పర్ బ్యాక్ ట్రైన్ అవుతుంది. నెక్స్ట్ అయితే క్లోజ్ గ్రిప్ తో లాట్ పుల్ లో కొట్టినాం. ఇది వచ్చేసి మన ఓవరాల్ లాచ్ కి అయితే పడుతుంది. దాని తర్వాత అయితే బార్బల్ రోయింగ్. ఇదైతే సూపర్ పడుతుంది. అసలు కంట్రోల్ వెయిట్ వేసుకుని స్లోగా పర్ఫామ్ చేయి, అసలు క్రేజీ పడుతుంది. ఇది కూడా అప్పర్ బ్యాక్ కోసమే. లాస్ట్ కి అయితే డెడ్ లిఫ్ట్ కి వచ్చినాం. 110 కి అయితే రిప్స్ పర్ఫామ్ చేసిన. మన లోయర్ బ్యాక్ అయితే పర్ఫెక్ట్ పడుతుంది. అసలు వీక్లీ వన్స్ అండ్ డెడ్ లిఫ్ట్ కొట్టడానికి ట్రై చేయండి. ఇందులో మనకి లోయర్ బ్యాక్ ఒకటి కాకుండా చాలా మంచి సినిమాలు అయితే లాస్ట్ కి అయితే జిమ్ మెంబర్స్ అందరూ వచ్చి వెయిట్ లేసి దిగారు. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్, బట్ ఏంటంటే అది ఇంచుకోలు లేవట్లేదు. మేబీ ఇందాక రిప్స్ పర్ఫామ్ చేసినాక దాని వల్ల అవ్వచ్చు. అది లేకపోతే వదిలిదెంగనలే కానీ ఈగో లిఫ్టింగ్ అయితే వెళ్ళొద్దు. మామూలు అయితే పుష్ చేస్తున్నారు కానీ నా వల్ల అవ్వట్లేదు. ఈగో లిఫ్టింగ్ కి వెళ్లకుండా వీక్లీ ప్రోగ్రెస్ చేసుకుందామని ఆగా. టైం అర్థం కాకుండా టైం మొత్తం అయిపోయింది. కాలేజ్కి లేట్ అయితే రూమ్ కి అయితే స్టార్ట్ అయ్యాం. ఈ రోజు వెదర్ అయితే క్రేజీ ఉందో మామ. అసలు ఇంకొచ్చి టీ షర్ట్ చూసుకుంటే మొత్తం మరకలు ఉన్నాయి మామ. మా ఫ్రెండ్ గారు చూడండి అవుట్ఫిట్ ఎలా పెట్టుకున్నాడు. విషయం వచ్చి కాసేపు కత్తలు పట్టి నేనైతే రెడీ అయిపోయా. ఈ రోజు మాకైతే సివిల్ డ్రెస్. అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి మామ ఒకసారి. టిఫిన్ లో సెమీ ఉప్మా పెట్టారని రైస్ తిని అయితే కాలేజ్కి వెళ్ళా. ఐడి కార్డ్ తీసుకొని మ్యూజిక్ పెట్టుకుని అయితే కాలేజ్ స్టార్ట్ అయ్యాం. ఇంకా చాలా రోజుల తర్వాత అయితే మెయిన్ గేట్ నుంచి వెళ్ళాం కాలేజ్కి. ఎందుకంటే వర్షానికి మన చెరువు కట్ట మొత్తం రొచ్చి ఉండిద్ది. కాలేజ్ రీచ్ అయ్యాక బ్లాక్ లోకి అయితే వెళ్ళాం. వాష్రూమ్ లో ప్రజెంట్ చేసుకొని క్లాస్ కి వచ్చినాం. వీడియోలు చేస్తున్నాను బెంచ్ లో స్పేస్ ఇట్లా నాకు చిన్నపాట యుద్ధం చేసి ప్లేస్ అయితే సాధించుకున్నా. మావాడు చేసిన చిల్లరపడానికి అయితే సార్ నించోబెట్టిండు. కూర్చోబెట్టాడని సంతోషంలో కాసేపు అయితే బస్సుతో లేడు. అది బోరు కట్టిందని ఫ్రీ ఫైర్ రూమ్ అయితే పెట్టాడు అందరం గ్యాదర్ చేసి. ఈ లోపల బ్రేక్ అయిపోయింది. బ్రేక్ కల్లా వచ్చి మళ్ళీ క్లాస్ లో కూర్చున్నాం. సార్ మళ్ళీ మా ఫ్రెండ్ కన్నా నించోబెట్టి తెంగిండు. పాపం పిల్లోడు పీరియడ్ మొత్తం నించుండు. ఈ లోపల లంచ్ బ్రేక్ అయిపోయింది. తెచ్చుకున్న బాక్స్ అయితే ఖాళీ చేసినాం. చేసిన పనికి మా ఫ్రెండ్ గారు అలిగిన పట్టుకొని మరీ తినిపిస్తున్నాం. అందరూ ఇలా చిల్లర తగ్గుతారు. ఇన్ని ఐడి కార్డు మెల్ల ఉంటాం కంటే జేబులో ఉంటాం కరెక్ట్ అని తీసేసినాం. వీడియో తిప్పితే వాటర్ వస్తాయా రావని అడుగుతుండు. అదైతే తెలియదు సస్పెండ్ చేస్తారని తెలుసు అన్న. ఈ లోపు మా ఫ్రెండ్ గారు లిఫ్ట్ లో నుంచి ఎంట్రీ ఇచ్చారు. ఏదో గ్రౌండ్ కి అయితే వెళ్ళిపోయాం. ఎవరికి నచ్చింది ఆడు చేసి అనుకుంటున్నారు. టైం అయిపోయిందని లిఫ్ట్ ఎక్కి క్లాస్ కి అయితే వచ్చేసాం. థర్డ్ బెంచ్ లో కూర్చున్నాం. లాస్ట్ బెంచ్ కి అయితే వచ్చాం. ఫేస్ కబ్జా చేస్తే మా ఫ్రెండ్ గారు ఆ బాబుతో కాసేపు అయితే స్లీప్ వేసాడు. లేచాక ఒకడేం బస్సు ఒకడేం లారీ తోలటం మొదలు పెట్టారు. ఏంటంటే పైసలు వస్తాయి మామ అంటున్నారు. వేరే వాడితే అసైన్మెంట్ రాపించి సబ్జెక్ట్ పేరు అయితే తప్పు రాశాడు. సబ్జెక్ట్ పేరు తప్పు రాసిన వాడికి 9 నాకు 8 వేశారు. రేపు బాధపడి తర్వాతకైతే రియలైజ్ అయ్యా. 2 అసైన్మెంట్లు ఒకళ్ళే రాసినా కానీ గుర్తుపెట్టలేదని సంతోషపడ్డా. ఈ లోపు ఈవినింగ్ అయిపోయింది. చిన్నగా రూమ్ కి అయితే స్టార్ట్ అయ్యాం. ఈ లోపు వర్షం పడుతుందని క్యాబ్ పెట్టేసా. చిన్న పార్సల్ వస్తే అది పట్టుకొని రూమ్ కి అయితే వచ్చేసా. రోజుకైతే ఇంతే మామ ఉంటాం మరి బాయ్.